సాయికృష్ణ హత్య కేసు అనేసరికి అనుమానాలు ఏంటంటే దీని వెనకాల వైసీపీ హస్తం ఉందనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సిట్టు దర్యాప్తులో బయటపడుతుంది. ఎంచేదంటే పోలీసు వ్యవస్థను కొంత అడ్డు పెట్టుకుని దాని ప్రకారం ఏదన్నా చేశారన్న కోణంలో కూడా ఆలోచన జరుగుతూ ఉంది. సాయికృష్ణకి అంత గమ్మున ఎంత సెకండ్లో వెళ్ళిపోయారంటే నీకు ముందు తెలుసా అంత సెకండ్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు? ముందు మీకు ఏమైనా తెలుసా? అంటే ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని దురుద్దేశంతో లేరు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా సాయికృష్ణ దాని మీద తీసుకున్నారు. అదేవిధంగా అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అతను జైలుకి వెళ్ళాడు. సిట్టు దర్యాప్తు చేశారు రవిప్రకాష్ ఆధ్వర్యంలో. త్వరలోనే రిపోర్ట్స్ వస్తాయి, అందులో నిజాలు తెలుస్తాయి. ఆగాలి కదా, రాజ్యాంగం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. వ్యవస్థ చెప్పకుండా నిర్ణయించడానికి నువ్వెవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిసా? సీజే నిర్ణయం చేయడానికి ఎలాగైంది అలాగైందని చెప్పడానికి? అందులో ఎవరు తప్పైనా సరే అధపాతాలను తొక్కి దొరికిన ముద్దాయిని మట్టికి చట్టపరంగా శిక్షిస్తారు. అందులో డౌట్ లేదు. పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అన్నది ఏంటన్నది ఇప్పుడు తెలిసిపోతుంది కదా దర్యాప్తులో. ప్రతిపక్షాలు ఏంటంటే మొత్తం గవర్నమెంటే ఫెయిల్యూర్, ఎలక్షన్ పెట్టామంటే ప్రతిపక్షాలే. వాళ్ళ దృష్టిలో ఏముంటుంది? ఎప్పుడు పీట ఎక్కేద్దామని జగన్ గారికి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఏది మంచి చేసినా చెడు కింద ఉంది వాళ్ళకి. ఇలా ఉచిత బస్సులు ఎక్కుతుంటే ఆ కార్లు వెళ్తుంటే చూడలేక చచ్చిపోతున్నాడు ఆయన. అలాగే తల్లికి వందనం, 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా వెళ్తున్నారు సంతోషంగా. ఆ డ్రెస్ చూడండి, ఆ షూ చూడండి, ఆ బ్యాగ్ చూడండి. ఇది వరకు షూ వేసుకుని వెళ్తే జగన్మోహన్ రెడ్డి షూ ఎలా ఉండేదంటే కింద ఊడిపోయేది. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఏమనివారు దీన్ని? అమ్మఒడే, అమ్మఒడి. ప్రత్యేకంగా చెప్పులు కుట్టేవాళ్ళు స్కూల్ దగ్గర ఉండేవారు. ఈ షూలు దెబ్బకే, ఈ బ్యాగుల దెబ్బకే. ఇప్పుడు ఒక్కడ ఉండట్లేదు. ఇప్పుడు అడ్మిషన్స్ దగ్గర బోల్డ్ వేల మంది అడ్మిషన్స్ అయినాయి ఎక్కడికక్కడ. ఎందుకైనాయి? ఏదైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన చేసిన విధానం కానీ, ఆయన తీసుకెళ్లే విధానం కానీ తల్లిదండ్రులకి, ప్రజలకి, చదువుకునే విద్యార్థులకి నచ్చే ప్రోగ్రెస్ కూడా వస్తుంది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అడ్డం ఏముంది? రెడ్ బుక్ రాజ్యాంగం నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావో అయ్యే ఉంటాయి రెడ్ బుక్ రాజ్యాంగంలో. ఇప్పుడు కొత్త ఏమి ఉండవు కదా. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటున్నారు, తీసుకుంటారు కూడా. అది నిరంతర ప్రాసెస్. కానీ అది 2019, 2024కి సంబంధించిన అకృత్యాలు ఏం జరిగినాయో దానికి రెడ్ బుక్. గీత గారు పీఆర్పీ సమయంలో చిరంజీవి గారు చూసి గెలిచారు, నేను నాకు పరంగా నేను గెలలేదని కూడా చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా గెలిచారు, చిరంజీవి గారు చూసి గెలిచారని కూడా చెప్తారు. మీరందరూ కూడా కలిసి పని చేశారు. మరి ఎక్కడైనా అండి రాష్ట్రంలో జనసేన గెలవండి, తెలుగుదేశం గెలవనండి, బీజేపీ గెలవనండి, అందరూ కలిసికట్టుగా చేసిన ఎలక్షన్ ఇది. అర్థమైందండి. అందులో పార్టీ అధ్యక్షులు టీడీపీ ఉంది, పోటీ చేసిన దగ్గర 150, 140 సీట్లు ఎన్నో ఉన్నాయి. అలాగే జనసేన 21 ఉంది. అలాగే బీజేపీ ఉంది. జనసేన దగ్గర టీడీపీగా మేమందరం సపోర్ట్ చేసి భుజాల మీద వేసి గెలిపించాం, కుటుంబంతో పనిచేసి. అలాగే వాళ్ళు కూడా జనసేన వాళ్ళు 150 సీట్లలో కూడా వాళ్ళు పనిచేశారు, బీజేపీ వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు సమిష్టిగా ఉన్నామనే కదా ఈ గోలంతా. ఈ గోలంతా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒకే కారులో వెళ్తున్నారని గోల జగన్కి. ఆ కారులో జగన్ ఎప్పుడు దించేద్దామని చూస్తున్నాడు. దిగిలా లేవా, డోర్లు ఓపెన్ అవ్వట్లేదు దిగడానికి. అది ఏమండి ఇప్పుడు రెచ్చగొట్టడానికి రకరకాలుగా అంటారు. ఎలాగైతే ఉంది గెలిచారా లేదా?